మీకు ఒక సినిమా ఫ్లాప్ అంటే నీకు రివ్యూ ఇవ్వడం రాదు అని కామెంట్స్‌లో అంటారు. సరే, నేను సినిమా చూసాక సినిమా మాకు నిజంగా నచ్చి సినిమా బావుంది వెళ్లి చూడండంటే వీడు పెయిడ్‌రా, బ్యాంక్‌లో వీడికి ప్రొడ్యూసర్ మనీ వేశాడురా అంటారు. లేదా నీకు సినిమా చూడడం వచ్చా అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మా ఛానెల్‌లో ప్రతి వీడియో ఒక చిన్న డిస్క్లైమర్ ఇస్తూ ఒపీనియన్స్ డిఫర్. వి కెనాట్ మ్యాచ్ ఎవ్రీబడీస్ ఒపీనియన్ ద సేమ్ అని క్లియర్‌గా మెన్షన్ చేశాం. మరి దాని మీనింగ్ కొంతమందికి తెలిసి ఇలా మా ఛానెల్‌లో నెగెటివ్ కామెంట్స్ ఇస్తున్నారా? లేదా తెలియక ఇస్తున్నారా కూడా మాకు ఐడియా లేదు. ఇంకొకటి మాకు ఏ ప్రొడ్యూసర్స్ వచ్చి మనీ ఇచ్చి ఈ 'రాబిన్ హుడ్' మూవీని పాజిటివ్‌గా ఇవ్వు అని అమౌంట్ మాకేం ఇవ్వలేదు. మాకు సినిమా నచ్చి మేము హానెస్ట్‌గా రివ్యూ ఇచ్చాం. అండ్ వన్ మోర్ థింగ్, ప్రతిసారి మేము మా ఓన్ మనీ పెట్టి రివ్యూ ఇస్తుంది ఫస్ట్ ప్రయారిటీగా ఒక రైట్ మూవీ అయితే మీరు మీ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్‌తో ఆ పర్టిక్యులర్ మూవీని థియేటర్‌లోనే చూడండి అని ఎంకరేజ్ చేస్తాం. రీసెంట్‌గా 'కోర్టు' మూవీ మీద కూడా అలానే రివ్యూ ఇచ్చాం. ఇక్కడ మాకు నాని అన్న వచ్చి పర్టిక్యులర్‌గా ఈ మూవీ గురించి డబ్బులు ఇచ్చి చెప్పమనలేదు. మాకు మళ్ళీ హానెస్ట్‌గా మూవీ నచ్చి మేము రివ్యూ ఇచ్చాం. అండ్ వి ఫెల్ట్ మీరు తప్పకుండా ఈ మూవీ థియేటర్‌లోనే చూడాలని చెప్పాం. వై? బికాస్ మంచి మూవీస్‌ని థియేటర్‌లోనే చూస్తే సినిమా బ్రతుకుతుంది అట్‌లీస్ట్ అని. మంచి సినిమా కూడా థియేటర్‌లో చూడకపోతే ఎలా? అండ్ మేము రీసెంట్‌గా 'ఎంపరర్' మూవీ మీద కూడా రివ్యూ ఇచ్చాం. అండ్ వి ఫెల్ట్ మూవీ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్. అదే చెప్పాం. జస్ట్ టు సేవ్ యువర్ ప్రెషియస్ టైమ్ అండ్ యువర్ మనీ. ప్రతిసారి మా మనీ అండ్ టైం పెట్టి మీకొక హానెస్ట్ రివ్యూ ఇస్తుంది. మీ టైమ్ అండ్ మనీ సేవ్ అవుతది కదా అనే థాట్‌తో ఈ రివ్యూస్ అనేది మేము ఇస్తున్నాం. ఇప్పుడు మేము మాట్లాడిన దాంట్లో మీకేదైనా హర్టింగ్‌గా అనిపిస్తే వి ఆర్ సారీ. బట్ వి ఆర్ హానెస్ట్ విత్ అవర్ రివ్యూస్.